4వ అధ్యాయము భౌతికవాదం యొక్క విపరీత ధోరణులు. విషానికి అమృతమంత గౌరవము లభిస్తే దానిని పొందటానికి అందరూ ఆశపడతారు. అప్పుడు మార్పు అతి కష్టమవుతుంది. హానిని లాభమనుకుంటే లాభం యొక్క లోతును తెలుసుకోవటంలో కష్టం కలుగుతుంది. దానిని హాని అనుకుంటే వ్యతిరేక భావాన్ని సరిచేసుకోవటం చాలా కష్టం. ప్రాచీన కాలంలో కొంతలో కొంత ప్రామాణికతలు సరిగా ఉండేవి. వేసే అడుగు సరిగ్గా రాజమార్గంలో పడేది. అయితే ఇప్పుడు స్థితి ఇంకో విధంగా మారింది. దారి తప్పినవాడు తన మార్గమే సరైన మార్గము అనుకుంటాడు. అందరినీ తనతో పాటుగా తీసుకువెళ్ళాలనుకుంటాడు. తాత్కాలిక లాభమే సర్వము అయిపోయినది. రేపు లేదా ఎల్లుండిలలో దాని పరిణామము ఏమవుతుంది అని ఆలోచించడానికి కూడా ఎవ్వరికీ తీరికలేదు. చెడ్డ పనులు చేయటానికి కూడా కాలము, శ్రమ, సాహసము, పురుషార్థము వినియోగించవలసి వస్తుంది. సాహసం లేకుండా దొంగతనం, బందిపోటుతనం కూడా చేయటం కుదరదు. అనాచారము, వ్యభిచారము చేయటానికి సిద్ధమైన వారికి కూడా ప్రమాదము ఎదురు నిలుస్తుంది. అనాచారంలో ఉన్న మనిషి కూడా తక్కువ ప్రమాదంలో ఏమీ లేడు. అయినప్పటికీ మంచితనమును, నిజాయితీని అవలంబించిన వారు నష్టాల పాలవుతున్నారు అనే మాన్యత ఎందుకు వచ్చిందో తెలియదు. లాభము అనాచారులకు మాత్రమే ఉన్నది. ఈ మాన్యత గలవారి చుట్టుప్రక్కలున్న వారు చెడు పనులు చేసి చేజేతులా లాభం పొందుతున్నారు. అనుచితంగా సంపాదించిన లాభము ఏ విధంగా దుర్వ్యసనములలో వెచ్చిస్తూ అవమానాల బరువును మోసుకుంటూ చివరకు ఎటువంటి దుష్పరిణామములు కలగజేసి తాము మాత్రమే కాక వెంట ఉన్న సముదాయము మొత్తము పతనము, పరాభవముల గోతిలో పడతాయి అనే ఈ విషయము కూడా వారు ఆలోచించరు. మృగతృష్ణలో తిరిగేవారు కస్తూరిని వెతుకుతూ పరిగెట్టే లేడి వలె అలసట, నిరాశలతో అర్ధాంతరంగా చనిపోతారు. అవాంఛనీయతను అవలంబించి సంపాదించిన సఫలత తక్షణమే లేదా కొంతసేపట్లోనే కొంత ముందుకు సాగి ఎటువంటి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయంటే వాటిని దాటడం చాలా కష్టమవుతుంది. కానీ ఎవరి మందదృష్టి కొద్ది అంగుళములు మాత్రమే చూడటానికి సహకరిస్తుందో అలాంటి వారి గురించి ఏం చెప్పాలి, ఏం చెయ్యాలి? ముందు ఎన్నెన్ని గుంటలు, కందకాలున్నాయో వాటిలో పడితే సహాయం చేయటానికి ఎవరూ ముందుకు రారు. భయంకరమైన అంతం ఎదురుగా ఉన్నది. ఈ రోజుల్లో ఇటువంటి విచిత్రమైన పిడుగు పడినది. విజ్ఞానం ఆధారంగా లభించిన నీతికి విరుద్ధమైన సఫలతలు కొంత ఇటువంటి వ్యామోహాన్ని ఉత్పన్నం చేస్తున్నాయి. ప్రజలు చెడు మార్గమున నడుస్తూ దుర్గతి పాలవడం చూడబడుతున్నది. ఇదే ప్రచలన అంటే అందరూ ఆచరించే విధానం కొనసాగితే ఆ దుష్పరిణామము వ్యక్తి మరియు సమాజం ఎదుట ఏ స్థాయి విభీషికలను తయారు చేసి ముందుకొస్తుందంటే తర్వాత ఉద్ధరించబడటం సంభవం కానే కాదు. ఇటువంటి ప్రగతి అవగతి కంటే కూడా ఎక్కువ ఖరీదైనది అవుతుంది. ఈ రోజుల్లో ప్రతి క్షేత్రంలో ప్రవేశించిన సమస్యలు, అవాంఛనీయతలు, విడంబనలకు దోషం ఎవరికి ఆపాదించాలి మరియు దాని సమాధానం ఎక్కడ వెతకాలి? ఈ సందర్భంలో ఒకే ఒక్క మాట చెప్పవలసి ఉంటుంది. ప్రత్యక్షవాదం యొక్క పృష్ఠభూమి మీద జన్మించిన భౌతికవాదం దాదాపు అన్ని నైతిక మూల్యాలను తిరస్కరించింది. ప్రత్యక్షవాదం ప్రామాణికతను స్వీకరించే జనసముదాయం ప్రతి ప్రసంగంలో ప్రత్యక్ష మరియు తాత్కాలిక లాభమే అంతా అనుకుంటున్నది. ఈ గీటురాయి మీద నీతి, సదాచారము, ఉదారత, సంయమము వంటి ఉన్నత ఆదర్శములకు చోటు లేకుండా పోయింది. ఈ ప్రత్యక్షవాదం మానవుని స్వేచ్ఛాచారిగా మారటానికి ప్రోత్సహించినది. ఏవైతే మానవీయ గరిమకు అనురూపమగు మర్యాదలను పాలించుట మరియు వదలవలసిన వాటిని వదులుటకు ఒత్తిడి తెచ్చే ప్రాచీన పరంపరలను చిన్నాభిన్నం చేసి వదిలింది. 5వ అధ్యాయము అసమంజస స్థితి, దాని సమాధానం. సదుపాయములు చాలా అందంగా ఉంటాయి. అవి ప్రతి సమయంలోనూ అవసరమవుతాయి. కానీ ఈ తథ్యమును కూడా ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. అది ఏమనగా పరస్పర శ్రద్ధ, సద్భావనలు, సహకారం, నీతి, నియమాలు అలవర్చుకోకుండా పరస్పర సద్భావనలు మరియు స్నేహ సంవేదనలు ఉద్భవించవు. మరియు ఇవి లేకుండా మనిషి తన హితమును గాని ఇతరుల హితమును ఆలోచించుట, ఆచరించుట సంభవము కాదు. న్యాయానికి మొదటి స్థానం ఇస్తాడు. అనీతి ఆధారంగా వచ్చిన సౌకర్యాలను స్వీకరించడు.
తిరస్కరిస్తాడు. సార్వజనీన సుఖశాంతులకు ఇంతకంటే తక్కువతో పని జరగదు. ఇంతకంటే ఎక్కువ అవసరమూ లేదు. ఈ ప్రపంచము విశ్వబ్రహ్మాండము జడ మరియు చేతన రెండింటి యొక్క సమ్మిశ్రణముతో తయారైనది. ఇక్కడ ప్రకృతి మరియు ప్రాణములకు సామరస్యం ఉన్నది. చేతనను పరిష్కృతము చేసుకున్న తర్వాత ఏవైతే ఉపలబ్ధులు హస్తగతమవుతాయో వాటిని ఋషియుగములలో సత్యయుగములో దీర్ఘకాలము వరకు తెలుసుకొని పరీక్షించబడినవి. ఈ దేశము యొక్క గౌరవము గరిమల ఇతిహాసము ఆ వర్చస్సుతోనే ప్రఖ్యాతి చెందినది. ప్రస్తుతం ప్రధానంగా 20వ శతాబ్దములో భౌతిక శక్తికే ప్రాముఖ్యత లభించినది. ఈ అవధిలో 2 ప్రపంచ యుద్ధాలు మరియు 100 కంటే ఎక్కువ క్షేత్రీయ యుద్ధాలు జరిగినాయి. భౌతికమైన కోరికల మూలముగా అపారమైన ధన జన నష్టము జరిగినది. చింతన, చరిత్ర మరియు వ్యవహారములన్నీ గజిబిజి అవుతున్నాయి. ప్రగతి యుగము యొక్క తర్వాతి చరణములు ఎంత భయావహముగా ఉంటాయో తలుచుకుంటేనే గుండె భయముతో వణుకుతుంది. ఇందుకు కొత్త విధానములో ఆలోచించక తప్పటం లేదు. అదేమిటంటే భౌతిక మాన్యతల ఆధారంగా ఈ ప్రపంచమును ఇలానే నడిపించాలా, లేక దేని ఆధారంతో మనిషిలో దేవత్వము పృథ్వీపై స్వర్గీయ వాతావరణము నిర్మించబడుతుందో ఆ ప్రాచీన సిద్ధాంతములను మళ్ళీ తిరిగి ప్రతిష్ఠించాలా అనే ఈ అసమంజస స్థితిలో ఒక కొత్త కష్టము ముందుకు వచ్చింది. పురాతన కాల సాక్ష్యముగా దృష్టిలో ఉంచుకొని కనుక జీవితమును, లోక వ్యవహారములను ఆధ్యాత్మిక తత్వజ్ఞానముపై నిర్మించే విషయము గురించి ఆలోచిస్తే గనక ఇక్కడ ఒక పెద్ద విడంబన, అంటే అనుసరించుట, విస్తరించుట, కూడనిది చేయుట ఎదురవుతుంది. వ్యాపించి ఉన్న ఆధ్యాత్మిక సిద్ధాంతములలో మరియు ప్రచారములలో కూడా అవాంఛనీయతలు ఎంత అధికంగా దూరిపోయాయంటే వీటిని గీటురాయిపై పరీక్షిస్తే అప్రమాణికమని తెలిసిపోతోంది. లక్షలాది మంది సాధువులు, సన్యాసులు, లక్షలాది మంది భజనపరులు, లక్షలాది మంది కర్మకాండపరులు, పూజాపరాయణులు ఏ స్థితిలో ఉన్నారంటే వారి స్థాయిని వెనుకకు ముందుకు తిప్పి పరీక్షిస్తే ఈ క్షేత్రంలో విడంబనలు తప్ప ఏమీ మిగలలేదు. ఇది వరకు కొద్దిమంది సన్యాసులు భారతదేశాన్నే కాక సమస్త విశ్వాన్నే సమున్నతంగా సుసంస్కృతంగా ఉంచుటలో సమర్థులైనారు. ఈనాడు వారి సంఖ్య లక్షల రెట్లు పెరిగింది. ఇంత జరిగినప్పటికీ విశ్వకల్యాణము, భారతదేశపు యొక్క గొప్పతనాన్ని నిలబెట్టే మాట అటుంచి స్వయముగా తమ వ్యక్తిత్వాలనే ఎంత పాడు చేసుకున్నారంటే ఈ ప్రయోజనంలో కూడా కొంత ఉత్కృష్టత, విశిష్టత మిగిలి ఉండిపోయిందనే నమ్మకం కూడా కష్టంగా ఉన్నది. కొద్ది రోజులకు ముందు గాంధీ, బుద్ధుడు వంటి ప్రతిభలు ప్రకటీకృతమై తమ వ్యక్తిత్వంతో, తమ పనులతో ప్రపంచమంతటా విశ్వాసము, ఉత్సాహము మరియు ఉల్లాసముల నూతన తరంగాలను వ్యాప్తి చేయటంలో సమర్థులైరి. కానీ ఇప్పుడు అటువంటి వారి సంఖ్య ఆశ్చర్యజనకంగా పెరిగినప్పటికీ కూడా వాతావరణం పరిష్కృతం కాకపోగా తమను తాము ప్రామాణికంగా, ప్రతిభావంతులుగా చేసుకోవటం కూడా కనిపించటం లేదు. ఈ నిరీక్షణ, పరీక్షణలు భౌతికవాదం మీద ఉన్న చెడు లక్షణాలు కంటే ఎక్కువ ప్రస్తుతపు ఆధ్యాత్మికవాదం మీదనే ఉన్నాయి. 2 క్షేత్రాలలో తమ తమ పద్ధతులలో చెడు ఆధిపత్యం ఏర్పరచుకున్నది. ధర్మం పేరు మీద ఎంత సిగ్గుపడవలసిన విషయాలు జరుగుతున్నాయంటే వాటిని చూస్తూ వాటిని ఆచరణయోగ్యంగా మనస్సు అంగీకరించటం లేదు. 2 దారులు పనికిరావు అనుకున్నప్పుడు ఇవి కాక 3వ వికల్పము అనగా ఆల్టర్నేటివ్ ఏదైనా ఉన్నదా? ఆస్తికతకు, నాస్తికతకు, శ్రేష్టమైన దానికి, నికృష్టమైన దానికి మధ్య ఏదైనా మధ్య మార్గం ఉన్నదా అంటే అది కూడా లేదు. ఏ ఆలోచన తట్టటం లేదు. అప్పుడు జీవించుట మరియు మరణించుట 2 అనుపయుక్తము అయితే దేన్ని ఎన్నుకోవాలి? ఈ అసమంజసముల మధ్య ఒక సమాధానం కనపడుతోంది. భౌతిక విజ్ఞానాన్ని ఆధ్యాత్మిక తత్వజ్ఞానంతో కలిపివేయాలి. మరియు ఆధ్యాత్మవాదం యొక్క స్వరూపం ఏ విధంగా ఉండాలంటే దీనిని ప్రత్యక్షవాదం యొక్క గీటురాయి మీద కూడా సరి అయినది అని అనిపించగలగాలి. భౌతికవాద విజయాల ఆకర్షణ ఎంత గొప్పగా ఉందంటే అది 99% క్షేత్రాన్ని తన పరిధిలోకి లాగేసుకున్నది. దాని మంచి చెడ్డలు కళ్ళెదురుగా కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మికత మాత్రం రహస్యంగానే ఉండిపోయింది. దానిని కాదు అని అనడం కుదరదు. ఎందుకంటే శాస్త్రకారులు, ఆప్తజనులు, ఋషికల్ప వ్యక్తుల ఆధారంగా ఏ ఉత్కృష్టవాదం నిష్కర్షగా తేలిందో దానిని కాదు అనటానికి కారణం లభించటలేదు. దాని ప్రామాణిక అసందిగ్ధము. యోగి అరవిందులు, మహర్షి రమణులు, రామదాసు, శ్రీరామకృష్ణ పరమహంస వంటి
ప్రతిభావంతులు ఆ పక్షమును తమ వరిష్ఠత బలంతో సిద్ధింపచేసుకున్నారు. రహస్యమేమిటి? ఈ పరిశోధనా విషయము ముందుకొచ్చినప్పుడు భూతకాలం యొక్క సాక్ష్యము వర్తమానపు దూరదృష్టి వివేచన చెబుతున్నది ఏమనగా, జనకల్యాణము ఆధ్యాత్మికత మీదనే ఆధారపడి ఉన్నది. దోషం ఏమిటంటే ఆధ్యాత్మిక తత్వజ్ఞానము మరియు ప్రయోగ పరీక్షలలో ఎక్కడో ఏదో అనుపయుక్తమైనది అడ్డు తగిలింది. దాని కారణంగా సూర్యోదయం అయినా కూడా పూర్ణగ్రహం వంటి పరిస్థితి కారణంగా పగలైనా కూడా చీకటి వ్యాపించి ఉన్నది. అనుపయుక్తమైన ప్రయోగాల వల్ల విశిష్టత కూడా నికృష్టంగా మారిపోతుంది. ఆ విధంగానే ఆదర్శాల క్రమశిక్షణను స్వీకరించని కారణంగా భౌతిక విజ్ఞానం యొక్క ఉపయోగం మరియు యథార్థత వినాశకారి పరిణామాన్ని ఉత్పన్నం చేస్తున్నది. ఆధ్యాత్మికత కూడా అటువంటి విధానాన్ని అవలంబించినందున అసలుది ఉండవలసిన చోట నకిలీది వచ్చి కూర్చోవడం జరిగి ప్రామాణికత ఉపయోగిత ప్రమాదములలో పడ్డాయి. 6వ అధ్యాయము లేఖకుని స్వంత అనుభవములు. సత్యము మరియు తథ్యములను ఎలా తెలుసుకోవాలి? ఎలా పరీక్షించుకోవాలి? దీని కొరకు భౌతిక క్షేత్రాన్ని ఆదర్శాలతో పాటు కలపడం వలన ఎలాంటి పరిణామాలు వస్తాయి? దీనిని పరిశోధన చేసే బాధ్యత ఇతరులకు వదిలివేసి ఈ పంక్తులను వ్రాసిన రచయిత తమ అభిరుచి, జ్ఞానము, ప్రవృత్తికి అనురూపముగా తమ కొద్దిపాటి సమయము, సాధనలను ఈ విశేష ప్రయోజనం కొరకు వెచ్చించాలి అనుకున్నారు. శరీరం కంటే ప్రాణం శ్రేష్టమైనది అయినప్పుడు భౌతిక సంపదలతో పోలిస్తే ప్రాణచేతనకు వరిష్ఠత, గౌరవం ఎందుకు ప్రాప్తించకూడదు? రాబోయే రోజుల్లో సత్యయుగం తిరిగి రావటం కొరకు నూతన విధానంలో నూతన ప్రయత్నం ఎందుకు చేయకూడదు? పరిశోధన కొరకు ప్రయోగశాల కావాలి. సాధనములు మరియు ఉపకరణములు కూడా కావాలి. ఇవన్నీ తన శరీరంలోనే లభించే విధంగా చూడాలి. అప్పుడు పరిష్కృతుడైన ఆధ్యాత్మిక వ్యక్తి ప్రపంచానికి ఉపయోగపడతాడా అనేది తెలుసుకోవాలి. భౌతిక విజ్ఞాన శాస్త్రజ్ఞులు అనేక మంది తమ అభీష్ట పరిశోధనల కొరకు పూర్తి జీవితాన్ని వెచ్చించి లక్ష్యం వరకు చేరటానికి తొందరపడలేదు. అలాంటిది పరిష్కృత ఆధ్యాత్మ స్వరూపమును పరిశోధించటానికి, పరిణామములు విశ్లేషించడానికి ఒక వ్యక్తి తన ఒక జీవితాన్ని పూర్తిగా లగ్నం చేస్తే అదెందుకు లాభదాయకమైన బేరం కాదు? ఈ పంక్తులను వ్రాసిన రచయిత తమ జీవితం యొక్క 80 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాడు. అతను పురాతన ఆధ్యాత్మికతను అన్వేషించి వెలికితీయుట కొరకు తన చింతన, శ్రమ, సమయము మరియు పురుషార్థములను ఒకే కేంద్రము మీద కేంద్రీకరించారు. అదేమిటంటే, పురాతన కాలము యొక్క సత్యయుగపు ఆధ్యాత్మికత సత్యమైతే, ఋషుల యొక్క ఉపలబ్ధులు సత్యమైనట్లయితే, ఆనాటి దాని వాస్తవిక స్వరూపము ఎలా ఉండి ఉంటుంది? మరియు వాని ప్రయోగముతో రిద్ధి సిద్ధుల వంటి పరిణామాలను హస్తగతం చేసుకోవటం ఎలా సంభవమై ఉండి ఉంటుంది? ఒక అంచనా ఏమిటంటే, ఏదో దోషము బలవంతంగా ప్రవేశించటం వలన శాశ్వత సత్యములను దారి తప్పించే అనర్థములు ఈ మార్గంలో అడ్డు తగిలి ఉంటాయి అని. అధ్యయనము, అనుభవము, ప్రయోగము మరియు విశేషజ్ఞులను అడిగితే తెలిసినదేమంటే, ఆత్మ యొక్క ప్రథమ పక్షము సాధకుని యొక్క పరిష్కృత వ్యక్తిత్వము మరియు రెండవ పక్షము సాధన, ఉపాసనల క్రమము. జీవన సాధనను ఆరోగ్యముగాను మరియు కర్మకాండలతో కూడిన ఉపచారములను శృంగార స్థాయిగాను చెప్పటం జరుగుతుంది. కానీ ఈ రోజుల్లో దారి తప్పిన త్రోవ ప్రజలను జీవన సాధనకు ఎటువంటి ఆవశ్యకతను ఇవ్వని వారిగా తయారు చేసింది. ఏ మహత్వపూర్ణమైన శ్రేష్టత యొక్క వాస్తవిక స్థితిని, యథార్థతను శాస్త్రకారులు తమ అనుభవములలో మరియు ఆప్తజనులు తమ జీవన క్రమములో సమావిష్టము చేసుకొని వాటిని గురించి పూర్తి స్థాయిలో రహస్యోద్ఘాటన చేశారో, ఆ శ్రేష్టతలను కేవలం పూజలతో కూడిన కర్మకాండల బలముతో హస్తగతం చేసుకోవచ్చు అనుకుంటున్నారు. సమస్త విశ్వమును, విశేషంగా మానవ సముదాయం యొక్క భాగ్యమును, భవిష్యత్తును గురించిన
మంచి చెడులు నిర్ధారించబడే ఈ ప్రసంగమును అత్యంత లోతులలోకి వెళ్ళి పరిశోధించుటకు వ్యాకుల పడుతున్న ఉత్కంఠతతో ద్రవీభూతులై ఒక దివ్య మార్గదర్శకుడు ఇలా సంకేతమిచ్చారు. ఈ సత్యమును ప్రారంభము నుండే అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మికతను అంకురింపచేసి పల్లవింపచేసి పుష్పింపచేయుటకు ఈ ప్రయోజనములో ప్రవేశించే వారి వ్యక్తిత్వము ఉత్కృష్టతతో సుసంపన్నమై ఉండటమనేది అతి ఆవశ్యకము. దీని తర్వాతనే ఉపాసనలతో కూడిన కర్మకాండల యొక్క కొన్ని ఉపయోగకరమైన ప్రతిక్రియలు లభిస్తాయి. ఒకవేళ మనోభూమి జీవనచర్య మురికితో నిండి ఉంటే మంత్రములు పూజ ఉపచారముల ప్రక్రియ దాదాపు నిరర్ధకమనే అర్థం చేసుకోవాలి. ఇందులో సమయము శ్రమ మరియు సాధనా సామాగ్రి నిరర్ధకంగా పోగొట్టుకొనుట తప్ప ఏమీ ఉపయోగం ఉండదు. ఆధ్యాత్మికత దివ్యశక్తికి ఆధారమైన పుంజస్తోత్రము. విజ్ఞానము అలంకారపూరిత ప్రదర్శనలిస్తుంది. అందులో ఆకర్షణ మరియు ప్రలోభముల ద్వారా బాలబుద్ధి కలవారికి దారి తప్పించే ఆకర్షణీయమైన ఆట వస్తువులు తప్ప ఇంకేమీ లేవు. ఈ సంకేతముతో మార్గదర్శనము లభించినది, విశ్వాసము కుదిరినది. భ్రాంతుల యొక్క జంజాటము నుండి బయటపడటానికి అత్యవసరముగా తమ శరీరమనే ప్రయోగశాలలో తథ్యములను పరిశీలించి పరీక్షించి ఎందుకు చూడకూడదు? ఇందులో హాని ఏమున్నది? ప్రయోగము ఒకవేళ తీక్షణమైనదైతే దాని వలన శ్రద్ధ విశ్వాసములు అభివృద్ధి చెందుతాయి. ఒకవేళ మిథ్య అని తేలితే దాని వలన హాని కొంతే ఉంటుంది. అదేమిటంటే ప్రస్తుతం అసంఖ్యాకులు అపరిపక్వ స్థితిలో సందేహాస్పద స్థితిలోనే ఉంటున్నారు. వారి సంఖ్య ఇంకొకటి పెరుగుతుంది. ఆ తర్వాత విశ్వాసము మరియు సాహసముతో తమ ఆదర్శములను నిలుపుకోవడము లేదా ఇతరులకు సాహసముతో ఏదైనా చెప్పే స్థితి సమాప్తమైపోతుంది. మంత్ర విజ్ఞానమునకు సంబంధించి ఎంతో కొంత చదివి విని మరియు ఎన్నో రెట్లు తెలుసుకుని దాని ఆధారంగా ప్రారంభ దినములలో ఆదిశక్తి అనే పేరుతో తెలుపబడిన గాయత్రి యొక్క శ్రేష్టత వరిష్ఠతలతో సందిగ్ధత లేదు అనే విశ్వాసము బలపడింది. సంచిత సంస్కారములు మరియు వాతావరణము కూడా దీనికి బలాన్ని చేకూరుస్తూనే ఉన్నది. ఉపాసనా క్రమము కూడా సరళముగానే ఉన్నది మరియు ఉత్సాహవర్ధకంగా కూడా ఉన్నది. అప్పటి నుండి బండి తన పట్టాల మీద సాఫీగా సాగిపోతున్నది. ఆనాటి నుండి ఈనాటి వరకు దానికి విశ్రాంతి లేదు. ఏ అవరోధాలు అడ్డము రాలేదు. 80 సంవత్సరముల వయసు వచ్చేంత వరకు ఆ మాన్యతలు భావన శ్రద్ధ ముందుకు సాగిపోతూనే ఉన్నాయి. మానవీయ గరిమకు అనురూపంగా జీవితం ఎలా గడపాలి, దానితో జోడించబడిన మర్యాదలను ఎలా నిర్వహించాలి మరియు వదిలివేయవలసిన వాటి నుండి ఎలా రక్షించుకోవాలి, ఇందుకు అవసరమైన బుద్ధి అంతరంగపు లోతులలో నిరంతరము ఉప్పొంగుట చేత వాటిని పాటించటం అనేది స్వభావం యొక్క అంగముగా మారిపోవుటలో ఏ విధమైన ఇబ్బంది కలగలేదు. గుణ కర్మ స్వభావ చింతన నడవడి వ్యవహారములలో ఏ తథ్యములు లోతులలోకి దిగి పరిపక్వమైనవో అవి చిన్న పెద్ద దెబ్బలకు చెలించవు. గట్టి సంకల్పముతో కూడిన వ్రతశీలత అనాయాసముగానే నిర్వహించబడుతున్నది. చివరికి ఎటువంటి కళంకములు లేకుండా వాస్తవముగా పూర్తి చేయబడినది. ఈశ్వరుని పట్ల సునిశ్చితమైన ఆత్మీయత యొక్క అనుభూతి ఉపాసన జీవితములో శిష్టాచారముల యొక్క అవిచ్ఛిన్నత అనగా సాధన, ఇంకా కరుణ మరియు ఉదారతతో ఓతప్రోతమై అంతరాళము నుంచి నిరంతరము ప్రవాహము వలె ఉప్పొంగుతుండేది ఆరాధన. ఈ త్రివేణియే మనిషిని నిజమైన మనిషిగా తయారు చేస్తుంది. ఆ సంగమము దగ్గరకు చేరగానే కషాయ కల్మషాలు దోష దుర్గుణములు ప్రవేశించే అవకాశమే మిగలదు. త్రిపదగా చెప్పబడే గాయత్రి ప్రజ్ఞ మేధ మరియు శ్రద్ధలుగా మారి ఈ స్థాయి వరకు ఆత్మలో కలిసిపోగానే ఏదైతే సుదుర్లభమో దేవత్వ అవతరణ వంటి శబ్దాలతో దేనిని తెలుపుతున్నామో నిజంగానే అటువంటి మానవ జీవితము లభించినది. సాధారణ స్థాయి వ్యక్తి నరవానరుడిగా ఘాటికి కట్టబడిన గానుగెద్దు వలె పీడింపబడుతూ ఉండే జీవితమును గడుపుతూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే లోపల నుండి ఉత్కృష్టతతో కూడిన ఉల్లాసము ఉప్పొంగుతుందో అప్పుడు అంతరాళములో బీజరూపంలో విద్యమానమై ఉన్న దైవీ సామర్థ్యము జాగృతమై సక్రియంగా తన మహత్తుని ఏ విధంగా చూపిస్తాయంటే దానిని ఆధ్యాత్మికత యొక్క చమత్కారమని చెప్పవచ్చును. మరియు అది భౌతిక శక్తులతో పోలిస్తే అధిక సామర్థ్యము కలిగినది.
ఉపాసనా ప్రకరణలో శ్రద్ధా విశ్వాసముల శక్తి ప్రధానమైనది. అది ఏ స్థాయి తుపాకీ అంటే దీని ద్వారా ఏ ఫ్యాక్టరీలో నిర్మించిన తూటాలనైనా ఉపయోగించవచ్చు. ఆ దృష్టితో చేస్తే గాయత్రీ మంత్రమే కాదు, సాధకుని శ్రద్ధా విశ్వాసానికి అనురూపంగా ఇతర ఏ మంత్రములనైనా ఉపాసనా విధానములైనా కూడా తమ సామర్థ్యములను అలానే పరిచయం చేస్తాయి. శ్రద్ధా విశ్వాసాలు లేనప్పుడు నిర్లక్ష్యముతో అస్తవ్యస్త మనస్సుతో ఏ ఉపాసనా క్రమమును చేసినా అపజయాలే మిగులుతాయి. పరిశోధన నిమిత్తము ప్రయోగశాలలో దానికి కావలసిన యంత్రాలు ఉపకరణాలు అవసరమవుతాయి. ఈ సందర్భంలో ఒక మంచి విషయం ఏమిటంటే అత్యంత శక్తివంతమైన ప్రయోగాల పరీక్షలకు భౌతిక శాస్త్రవేత్తలకు కావలసిన ఖరీదైన యంత్రములు ఉపకరణములతో సమకూర్చబడిన ఏ ప్రయోగశాలను సిద్ధపరచుట అవసరమవుతుందో అటువంటి ఆవశ్యకతలను మానవ శరీరములో విద్యమానమై ఉన్న చేతన పూర్తి చేస్తుంది. ఈ రోజులలో విజ్ఞానము యొక్క ప్రతిపాదనలు బండరాయి మీద గీతలు లాగా ప్రజల యొక్క ఆదర్శాలను తన ప్రభావ క్షేత్రములోకి లాక్కుంటూ ఉన్నవి. ఈనాటి ప్రామాణికతలు మరియు గతివిధులు దానితోనే ఆవరించబడి ఉన్నాయి మరియు దానికి అనురూపమైన ప్రతిక్రియలను ఉత్పన్నము చేస్తున్నాయి. ఆధ్యాత్మిక స్వరూపము ఒక విడంబనగా అనగా అనుసరించుట విస్తరించుట కూడనిది చేయుటగా మారిపోయింది. ఫలితంగా దాని ప్రభావము సాధనారతులపై పనిచేయటం లేదు, వాతావరణమును ఉన్నతంగా మార్చటానికి సహాయపడటం లేదు. ఈ దుర్దశ సమయాన ఏ విధంగా విజ్ఞానం యొక్క ప్రత్యక్షవాదములు యథార్థతలు అనుభవమవుతున్నాయో అదేవిధంగా ఆధ్యాత్మికతకు కూడా ఒకవేళ సశక్తమైన మరియు ప్రత్యక్ష ఫలితాన్ని ఇవ్వగలిగే సుయోగము వస్తే బంగారానికి తావి అబ్బిన విధంగా ఉపయుక్తమైన మంచి అవకాశము వచ్చినట్లు భావించాలి. విజ్ఞానము అనే శరీరము మరియు ఆధ్యాత్మిక ప్రాణచేతన ఈ రెండూ కలిసి పనిచేయగలిగితే అంతా ప్రాణవంతమైనదని గ్రహించాలి. ఒక ప్రాణవంతమైన ప్రపంచము సమగ్ర శక్తితో కొత్త విధానముతో కొత్త కళేబరములో ఆవిర్భవించింది. విజ్ఞానముతో ఏ గొడవ లేదు. ఆధ్యాత్మికతలో చోటు చేసుకున్న కురూపతకు చోటు లేదు. 7వ అధ్యాయము త్రిధా భక్తి మరియు దాని యొక్క అద్భుత సిద్ధి. ఉపాసన యొక్క నా ప్రయోగమును కొనసాగింది మరియు అది అనేకానేక పరీక్షల గీటురాళ్ల మీద పరీక్షించబడిన తర్వాత సరి అయినది మరియు సశక్తమైనదిగా గుర్తించబడింది. ఈ ఆధారము మీదనే ఇప్పుడు ఈ ఆలోచన చెప్పుట చేయుట అను వ్యవస్థ ఏర్పడినది. ప్రపంచానికి ఒక కొత్త సందేశము ఇవ్వబడుతున్నది. అది ఏమనగా ఉపేక్షించబడి తిరస్కరించబడి హాస్యాస్పదమైన విషయంగా ఉన్న ఆధ్యాత్మికతను ఒకవేళ పునరుజ్జీవింప చెయ్యగలిగితే అది విశ్వచేతనతో ఒక ఉచ్చస్తరీయ వాతావరణము జోడింపబడుతుంది. అప్పుడు భౌతిక విజ్ఞానానికి లాభానికి బదులు హాని వినాశనమును కలిగించే సరంజామాను అధికంగా కూడబెడుతున్నదేమో అని ఆలోచించాల్సిన పని ఉండదు. అందుచేత అది ఉపయోగించటానికి సందేహించక్కరలేదు, భయపడనక్కరలేదు. వాస్తవంగా పెరిగిన విజ్ఞానపు చరణాలను ఆధ్యాత్మిక ప్రగతితో పాటు కలపగలిగితే మనము భూతకాలము నాటి సత్యయుగము కంటే ఇంకా మంచి స్థితికి చేరగలము. అదేవిధంగా నూతన ఆధారం ఎలా ఏర్పడినది అనేది కూడా చూస్తే మనము ఇంకా ఎక్కువ ఉన్నత స్థాయి గల మహా సత్యయుగమును రాబోయే రోజులలో మన ఈ భూమి మీదే దింపి తీరుతాము. ప్రస్తుత కాలంలో మనిషి చాలా పొట్టివాడు. వైజ్ఞానిక ఉపలబ్ధులను సమర్థులుగా చెప్పబడుతున్న వారు సంకీర్ణ స్వార్థము కొరకు వినియోగించటం వల్లనే అసంఖ్యాక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. అందుచేత ఈ పొట్టిదనమును సంకీర్ణ స్వార్థపరత్వ రూపంలో కూడా తీసుకోవచ్చును. సరిగ్గా ఇదే విధంగా కపటము నుండి రక్షించబడిన ఆధ్యాత్మికత ఏదో ఒక అంగవైకల్యముతో అవిటి రూపంతో మిగిలిపోయింది. దానిని కూడా తమ యొక్క సంపన్నతతో యశోకాంక్షతో అసాధారణమైన సఫలతలను పొందుట కొరకు వినియోగిస్తున్నారు. నామమాత్రపు సిద్ధపురుషులు కూడా తమ వరిష్ఠతను రుజువు చేసుకునేందుకు తమను అధిక ప్రసన్నలను చేసేటటువంటి కుపాత్రులనైనా సరే వారి ఆధ్యాత్మికత ద్వారా అధిక సంపన్నులుగా మార్చే ప్రయత్నములో ఉన్నారు. ఈ అనుదానము యొక్క ఉపయోగము తమ సొంత విలాసాలకు మరియు మహత్వాకాంక్షలను పూర్తి చేసుకొనుటకు తప్ప లోకోపయోగ కార్యములకు ఏ విధంగానూ ఉపయోగించబడటం లేదు. మా ప్రయోగములో ప్రారంభంలోనే
పరమసత్తా అనుగ్రహంతో ఏది లభించినా దానిని ఈ విశ్వ ఉద్యానవనమును అధిక శ్రేష్టంగా, సమున్నతంగా మరియు సుసంస్కృతంగా చేయుటకే ఖర్చు చేయాలి అనే వ్రతధారణ చెయ్యబడినది. మా సొంత జీవితమును బ్రాహ్మణోచిత నిర్వహణతోనే జరుపుకోవడం జరుగుతోంది. సాధారణ నాగరిక స్థాయి నుండి పెరిగి అధిక సౌకర్యములు, ప్రతిష్టలు వంటి కాంక్షలను దరికి రానివ్వకుండా నెట్టివేయబడ్డాయి. ఈ ప్రయోగములో అంతర్గతంగా మా ఆహార విహారాదులు, వస్త్రధారణ, నివాసము, వ్యవహారము మొదలైనవన్నీ అతి సామాన్యంగానే ఏర్పాటు చేయబడినవి. దేశములో అతి పేద వ్యక్తికి అతి చౌకగా లభించే ఆహారమే మా ఆహారము. వస్త్రములు శ్రామిక స్థాయికి చెందిన వారు ధరించే వస్త్రములే. మహత్వాకాంక్ష లేదు. ఆత్మ ప్రదర్శన ఎలా ఉంటుందనే దానిలో సన్మానాలు, ప్రదర్శనలు, పేపర్లలో పేరు వేసుకునే అవకాశము వంటివి లేనే లేవు. పసిపిల్లల వంటి వ్యవహారము ఈ పృష్ఠభూమి ఏర్పాటు చేసుకున్న తర్వాత శారీరక మానసిక శ్రమ ఎంతదంటే దానిని ఏ పురుషార్థపరాయణుడైనా చేయగలుగుతాడు. దీనిని పూజ, ఉపాసన అనలేము, కానీ జీవన సాధన అని తప్పక చెప్పవచ్చు. దీని తర్వాత నిర్ధారించబడిన పద్ధతిలో ఉపాసనా వంతు వచ్చినది. దీని యందు శ్రద్ధా విశ్వాసములు లోతుగా ఏర్పడినవి. మరియు ఎంత అవసరమైన పని వచ్చినా ఏ విధంగానూ ఉపాసనను ఆపే అవసరం రాలేదు. చింతన కేవలము సొంత లాభమునకు కాక పరమార్థ సంపాదన కొరకు జరిగినది. ఈ కారణంగానే తమది అని చెప్పుకోదగిన ఏ సంపద కూడబెట్టలేదు. పిత్రార్జితము చాలానే ఉన్నది, మరియు దానిలో ప్రతి పైసా పరమార్థమునకు ఉపయోగించే భవనాలు కట్టబడ్డాయి. ఈ జంజాటమంతా తల నుండి దించుకున్న తర్వాత వ్యామోహాల నుండి విరక్తి చెందిన మనస్సు ఎంత ఖాళీ అయిపోయిందంటే దాని యొక్క వ్యాక్యూమ్ అంటే శూన్యము ఒక సశక్తమైన బ్రహ్మాండీయ ఆకర్షణా శక్తి వలె ఈశ్వరీయ అనుకంపను అజస్ర వర్షంగా కురిపించినది. సామర్థ్యము ఎంతగా వచ్చి పడిందంటే దాని కొరకు నా వైపు నుండి నేను ఏ ప్రయత్నమూ చేయలేదనే చెప్పాలి. ఆధ్యాత్మికత సిద్ధులతో జోడింపబడినదని చెప్పబడుతుంది. మరి ఇవి మా చేతికి అందాయా? దీనికి జవాబుగా అవునని చెప్పాలి. వారి నుండి ఇక్కడ కొన్ని ప్రసంగాలు చర్చించడం జరుగుతుంది. అవి సర్వులకు విదితమైనవే. ఇందుకొరకు ప్రతి ఒక్కరూ తమ కనులతో తమ సొంత జ్ఞానాన్ని సాక్షిగా చేసుకోవచ్చు. దాని కొరకు ఏ విధమైన వెతకడం లాంటి పనులను చేయవలసిన అవసరం ఎవరికీ లేదు. యుగ సాహిత్య సృజన కూడా చాలా అధికంగానే జరిగినది. అది ఎన్ని భాషలలోకి అనువదించబడినదంటే దానిని ఒక మనిషి బరువుతో సమానమని తెలుసుకోవాలి. ఈ లేఖిని యొక్క ప్రతి పంక్తి ఎటువంటిదంటే ఎంతో పరిశోధన, లోతైన మంథన మరియు వ్యక్తిగత అనుభవపు ఛత్రఛాయలో వ్రాయబడినదిగా చెప్పవచ్చును. దీని గురించి సామాన్య బుద్ధి చెప్పేదేమిటంటే ఈ పని ఒక వ్యక్తి 5 జన్మలు లేదా 5 శరీరములు ధరించినప్పుడే ఇంతటి సాహిత్యాన్ని సృజన చెయ్యగలడు. ఈ ప్రయాసను కావాలనుకుంటే సిద్ధులలో లెక్కించవచ్చును. రెండవ పని నవయుగాన్ని సృజన చేయటానికి నిర్వహించగల యోగ్యత కలవారు, వారికి తోడుగా సహకరించే వారి యొక్క విశాలమైన పరివారమును ఒక చోట ఏకత్రితము చెయ్యుట. ఇది వరకు వారి సంఖ్య 5 లక్షలుగా ఉండేది. ఇప్పుడు అది పెరిగి 25 లక్షలుగా అయ్యింది. ఇదే క్రమములో 1 నుండి 5, 5 నుండి 25, 25 నుండి 125 వరకు గణింపబడుతూ తీవ్రమైన వేగంతో ముందుకు పోతూ ప్రగతి ఆగదనే ఆశ్వాసన ఇస్తున్నది. క్షేత్రాల పరిధి, దేశాల పరిధి దాటి విశ్వమంతటా సజ్జనులను సంవర్ధన చేసే పని పూర్తి చేస్తుంది. 3వ సిద్ధి దుష్ప్రవృత్తులకు వ్యతిరేకంగా సంఘర్షణ యొక్క అసాధారణమైన రణనీతిగల సైన్యమును సిద్ధపరచుట. దీనితో పాటు సత్ప్రవృత్తి సంవర్ధన కొరకు వేల సంఖ్యలో ప్రజ్ఞా కేంద్రాలు స్థాపించుట మరియు వాటి నిర్వహణ, గతి విధానాలను, నవసృజనకు కావలసిన సత్ప్రవృత్తులను రచనాత్మక ప్రవృత్తులుగా నిరంతరం అభివృద్ధి చేయుట. వేల సంఖ్యలో నిర్మించబడిన ప్రజ్ఞాపీఠాల భవనాలను చూచిన వారికి ఇది ఈ కాలపు అభినవ సృజన ఉద్యమమని తెలుస్తుంది. చార్ధామ్ నిర్మాణం చేసిన వారికి ఎంత శ్రేయస్సు, కీర్తి లభించిందో దానితో పోలిస్తే ఈ సృజన కార్యక్రమము ఎంత గొప్పదో, ఎంత విలువైనదో, ఎంత విస్తృతమైనదో బోధపడి ఇది ఒక ఆశ్చర్యము అని తెలుస్తుంది. ప్రచారంలో ఉన్న కురీతులతో, అవాంఛనీయతలతో యుద్ధం చేయటం 2వ మహాభారతంతో సమానమైనదనే చెప్పాలి. ఈర్ష్యాళువులు, దుర్జనులు మరియు విద్వేషుల యొక్క ఆక్రమణ, నిజాయితీని ఏ విధంగా ఓడించలేక పడగట్టను
చింతనూ లేకపోయింది. ఈ తథ్యము కేవలము మా సంకల్పంలో దగ్గరగా ఉన్నవారికి మరియు ఆ దుశ్చర్యలతో పరిచయం ఉన్నవారికి మాత్రమే తెలుసు. అయినా ప్రసంగాలు ఎప్పుడూ చర్చించలేదు. ప్రతిరోధానికి ఒక సన్నని కర్రను ఎత్తనూ లేదు. అనాచారాలు ఎంతగా ప్రబలమవుతాయంటే వాటిని ఆ దైవీ ప్రయోజనాలతో విశ్వామిత్రుడు యజ్ఞమును ధ్వంసము చేసే షడ్యంత్రములతో పోల్చవచ్చును. భక్తుని రక్షణా విధానము ఎలా ఉందనేందుకు ప్రమాణంగా ప్రహ్లాదుని, గజేంద్రుని, ద్రౌపదిని ఉదాహరణలుగా ఇవ్వవచ్చును. ఇంకొక సంబంధమును కూడా ఈ రోజులలో దీనికి కలపటానికి అభ్యంతరమేమీ లేదు. దీనిని కూడా ఒక సిద్ధిగా చెప్పవచ్చు. సహాయం కొరకు ఎవరి ముందు చెయ్యి చాపను అనడము వెనక ఏ అహంకార ప్రదర్శనాభావమూ లేదు. కానీ ఇది ఒక ప్రయోగ పరీక్షా సమయము. భగవత్ ప్రయోజనము కొరకు ఎక్కడి నుంచైనా ఏదైనా ప్రామాణికత ఉప్పొంగితే దాని శక్తి సంపద ఎంతగా వృద్ధి చెందుతుంది. దీనికి పురాతన ఉదాహరణగా హనుమంతుని చెప్పుకోవచ్చు. నూతన ఉదాహరణ ప్రస్తుత సమయం యొక్క ఈ ప్రయోగ పరీక్ష అని తెలుసుకోవాలి. గంగామాత యాచన చెయ్యనప్పటికీ హిమాలయములు ఏ విధముగా ఎండని జలరాశిని ప్రసాదిస్తూ ఉన్నవి. చేపట్టిన క్రియాకలాపాలలో ఎంత జనశక్తి, ఎంతటి ధనశక్తి, ఎన్ని సాధనాల అవసరం ఉంది. దీనిని సుధామాపురిని ద్వారకాపురిగా మార్చటమనే ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ దృశ్యమును సిద్ధిస్థాయిలో లెక్కించవచ్చును. తనకంటే వెనుకబడిన వారికి, దుఃఖితులకు, అవసరాలకు సహాయపడటం మానవీయ కర్తవ్యము. క్రిందపడ్డ వారిని లేవదీయటము, లేచిన వారిని పరిగెత్తించటంలోనే సామర్థ్యము కలవారు పూర్తి స్థాయిలో సహాయము చేయగలరు. ఈ సుదీర్ఘ జీవన అవధిలో ఎంతోమందికి ఎన్నో భౌతిక, ఆధ్యాత్మిక సహాయములు చేయటం జరిగింది. ఈ ప్రసంగము అసాధారణ రూపంలో విస్తృతంగా ఉన్నది. కానీ ఈ చర్య మీద ప్రతిబంధము ఏర్పరచబడినదంటే ఇచ్చిన వారి అహంకారము అధికం కావచ్చు. తీసుకునేవారు ఆ ఉపకారము తమకు అవమానంగా భావించి సంకోచగ్రస్తులు కావచ్చు. సిద్ధులు కాక ఇంకా ప్రత్యక్ష ప్రమాణాలు కావాలంటే ఈ లెక్కలో ఇంకొక శృంఖల కలదు. ఈ రోజులలో 80 సంవత్సరములు వచ్చేసరికి శరీరము దాదాపు శిథిలమైపోతుంది మరియు మృత్యువు సమీపమునకు వెళ్లేందుకు సిద్ధమవుతుంది. కానీ ఇక్కడ దృశ్యము వేరుగా ఉన్నది. శరీరము, మనస్సు, సంకల్పము మరియు పురుషార్థము ఎలా ఉన్నాయంటే ఏ స్థాయిలోనైతే వయోవృద్ధుడైన ద్రోణాచార్యుడు ధనస్సు ఎక్కుపెట్టి లక్ష్యాన్ని భేదించే విద్యను తన అంత్యకాలము వరకు ఇస్తూనే ఉన్నారు, వృద్ధాప్యంలో యవ్వనము ప్రాణవంతముగా ఉంటుందనే స్థాయియే ఈ ప్రయోక్తకు ఒక ఘన స్వరూపము. చర్చ అనావశ్యకము, అప్రాసాంగికము మరియు అహంకార స్థాయి వర్ణన అని అనుకోకూడదు. ఎందుకంటే శరీరము లేనప్పుడు కూడా కొంత పరిశోధన చేసి చెప్పటానికి ఉత్సాహము ఉన్న వారి కొరకు ఈ సుదీర్ఘ ప్రసంగము మిగిల్చి వదిలివేయబడినది.